ఈ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నా రూపాన్ని, నా గుణాన్ని, నా అందాన్ని, నా కథల్ని ఒకసారి స్మరిస్తూ ఉంటే చాలు. అది కృష్ణతత్వం. ఒక్కసారి నా కథలు వింటూ ఉంటే, నా లీలలు వింటూ ఉంటే, నా గురించి తెలుసుకుంటూ ఉంటే, నా స్పర్శ కలిగినటువంటి కారణం చేత సమస్త బంధనములు విడిపోతాయి. ఇక మీరు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. మీరు నాలో చేరిపోతారనే అభయం ఇచ్చి, తర్వాత వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యమేమిటో వసుదేవుడికి భావప్రచోదనమయ్యేటట్టుగా చేసి, ఆయన తన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఉపసంహారం చేసి ప్రాకృత శిశువుగా మారిపోయాడు. మారిపోగానే ఆ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు బయటికి బయలుదేరాడు. బయలుదేరగానే ఆ కారాగారం తలుపులకు వేసినటువంటి పెద్ద పెద్ద ఇనప గొలుసులు తెగిపోయాయి. వాటికి వేసిన తాళం కప్పలు ఊడిపోయాయి. పరమాత్మ ఒక్కసారి ఎక్కడవ్వాలి, ఇక్కడే అవుతుంది దర్శనం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట కాదు, ధ్యానంలో ఇక్కడవ్వాలి దర్శనం. అందుకే భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే.